మనతో కొంతమంది యువత ఉన్నారు. బ్రదర్ చెప్పండి, వైసీపీ అధిష్టానం ఈ 5 ఇయర్స్లో యువతకి ఎలాంటి హామీలు నెరవేరాయంటారు? ఎలా ఉందంటారు యువతకి? యువత కంటే ప్రజెంట్గా మనకు 5 ఇయర్స్ చూసుకుంటే యువతకు అనేది అన్ఎంప్లాయ్మెంట్ అయితే మనకి చాలా ఉందండి. ఎలా మనకి కంపెనీస్ లేవు, జాబ్ అయితే అలాంటిది ఏం లేదు. ప్రజెంట్గా ఇప్పుడైతే ఏమి లేదు మనకి. ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మా స్టూడెంట్సే ప్రజెంట్ ఇప్పుడు మేమంతానే ఖాళీగా ఉన్నాం. జాబులు లేక మేము చాలా కష్టాలు పడుతున్నాం. జాబ్స్ అయితే లేవండి. ఈ 5 ఇయర్స్ నాకు తెలిసి వైసీపీ పరిపాలన కొన్ని జరిగిండొచ్చు పనులు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది మాకు. అదైతే ప్రాబ్లం జరుగుతుంది ప్రజెంట్ మాకైతే. ఈ ప్రతి జనవరిలో నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు, అలాంటి హామీలు ఎక్కడైనా నెరవేరాయంటారు? అలాంటిది అయితే ఏం లేదండి. ఒకే మాటలు మాత్రం చెప్తున్నారు కానీ ఎక్కడ మాత్రం చేసింది అయితే ఏమీ లేదు. ఒకే మాటల వరకే ఉన్నాయి కానీ ఇక్కడైతే మనకి ఎక్కడ కూడా చేసింది కూడా లేదు. అలాంటిది రాష్ట్రంలో పోటీ ఎలా ఉంటుంది అంటే ఇటు బీజేపీ కావచ్చు, జనసేన, టీడీపీ అలయన్స్గా రాబోతూ ఉన్నాయి, ఇటు వైసీపీ సింగిల్గా రాబోతుంది. ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఒకటి అయ్యారు పోటీ. ఇప్పుడు పార్టీలు వాళ్ళు ఒకటి అయిన ఉంటుంది. వాళ్ళు ఎవరేచ్చినా మనకి ఎలాంటి ప్రాబ్లం, ఇక్కడ మనకి లాభం లేదు. ప్రజెంట్ అయితే ఎలాంటి మనకి ప్రాఫిట్స్ కానీ మనకి ఏమైనా పథకాలు ఏర్పరచడం కానీ అలాంటివి అయితే లేవు ప్రజెంట్ మనకి. ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ ఒకటి ఉంది, ఇప్పుడు వీళ్ళంతా పొత్తు పెట్టుకొని మళ్ళీ ఇలా పోటీ చేస్తున్నారు అన్నారు. ప్రజెంట్ మా కర్నూలు వరకు వస్తే ఇక్కడ కర్నూలులో అయితే మనకి టీజీ భరత్ గారు ప్లస్ కలెక్టర్ ఇంతియాజ్ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. పోటాపోటీగా జరుగుతుంది. అది ఇంకా మనం చూడాలి, ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మనం చూడాలి, ఎలక్షన్స్ తర్వాత మనం ఎలా ఉంటుందో. ఈసారి అయితే పోటీ గట్టిగానే ఉంది. ఇట్లా భరత్కి అలానే ఉంది పోటీ, ఇలా ఇంతియాజ్ గారు కూడా అలానే ఉంది. చెప్పలేమండి, అదైతే చెప్పలేము. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఇప్పటికే ఆయన కలెక్టర్ జాబ్ని వీఆర్ఎస్గా ప్రకటించి ప్రజాసేవకు వస్తామంటూ వచ్చారు. ఎలా ఉంటుందంటారు కర్నూలులో పోటీ? బాగుంటుంది, బాగానే పోటీగా ఉంటుంది. నాకు తెలిసి బాగానే ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి లేదు. ఎలా ఉందంటారు కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ 5 ఇయర్స్లో ఎలా డెవలప్ జరిగింది? డెవలప్మెంట్ అనేది మామూలుగానే ఉంది, అంతగా ఏం లేదు, యావరేజ్ ఉంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకటే లేదు. యువతకి 5 ఇయర్స్లో ఏదైనా మంచి జరిగిందంటారు? యువతకి అయితే ఏం జరగలేదు. ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఓటు అనేటటువంటి ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? మ్యాక్సిమం నాకు తెలిసి టీడీపీ పట్టొచ్చు అని అనుకుంటున్నాను. ఈసారి కర్నూలు నియోజకవర్గంలో ఎలాంటి పోటీ ఉంటుంది? నమస్కారము, నా పేరు శేషశేఖర్, కర్నూలు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. ఈసారి జరగబోయే ఎలక్షన్లు మాత్రం వన్ సైడ్ వెళ్ళిపోతుంది, పక్కగా వెళ్ళిపోతుంది. వన్ సైడ్ అని చెప్పడానికి కారణాలు ఏంటున్నాయంటే, ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఆయన స్వతంగా ఆయన పేరు మీద గెలిచాలని చూస్తున్నాడు తప్ప వ్యక్తిగతంగా తీసుకొని మంచి పేరున్న వాళ్ళని, పని చేసేవాడిని ఎవరైనా ఎమ్మెల్యే కానీ నిలబెట్టాలని కూడా ఎక్కడెక్కడి వాళ్ళనో తీసుకొచ్చి నిలబెడుతున్నాడు. అటు కాకుండా మంచి వ్యక్తిని కర్నూలులోనే ఉన్నారు కదా, ఎక్కడో నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు. కర్నూలు ఎవరు లేరా? మంచి నాయకులు లేరా? తెలుగుల వాళ్ళు లేరా? ఐఏఎస్ లేరా? ఐపీఎస్ అందరూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఎక్కడి నుండి వాళ్ళని తీసుకుని వచ్చి కుటుంబం తెలియని వాళ్ళని తీసుకొస్తే ఏ విధంగా గెలిచాలని అనుకుంటున్నారు? అది మంచి పద్ధతి కాదు. ఆయన మార్చుకొని మంచి ఇప్పటికైనా కానీ మార్చే బాగుంటుందని నా ఉద్దేశం. ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఆరోపిస్తుంది. ఎలా ఉంటుందంటారు? అది ఎట్లుందంటే ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా అంటే డైరెక్ట్ రాజకీయాలు లేవు, ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దంగ మోగిస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా గెలిచాడు, దంగ మోగిస్తాడు, దాంట్లో ప్రాబ్లమే లేదు. కూటమిలో భాగంగా ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఒకవైపు, ఇటు వైసీపీ సింగిల్గా వస్తుంది. ఎలా ఉంటుంది? దీంట్లో ఎట్లుందంటే ఆయన ఏమనుకుంటే సింగల్గా వస్తుంది, పులి టైగరు అది అని అంటున్నారని. అది ఏదో జంతువుల వరకు అనుకుంటే బాగుంటుంది. రాజకీయ పరంగా మేధావులు ఉన్నారు. ఇదే మన చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, సీనియర్ మోస్ట్ ఆయన ఎంతోమందిని చూశాడు. వీళ్ళ నాన్నగారు చూశాడు, వాళ్ళ జనాల గారు చూశారు, అందరూ చూశారు. ఒకటి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అన్ని రకాల ముందుకు వస్తే బాగుంటుంది. కానీ ఏదో నా పేరు మీద గెలిచిపోతారని అనుకున్నాము తప్పు. కానీ కూటమి మాత్రం ఈసారి కంపర్ మెజార్టీతో గెలుస్తుంది.